పవర్ స్టార్ నోట ఆయన సినిమాలోని పాట. ఈ కాంబినేషన్ మనకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి ఇది ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. అప్పుడు ఖుషి సినిమాలో బై బై ఏ బంగారు లచ్చమ్మ కాంచెలి మొదలు పెడితే రీసెంట్ టైంలో అంటే అజ్ఞాతవాసి టైం వరకు కూడా కొడుకా కోటేశ్వరరావు అనే సాంగ్ వరకు కూడా ఇలాంటి ఒక యూనిక్ సాంగ్స్ని ఆయన పాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ టైంలో హరిహర వీరమల్లులోని సినిమాలో కూడా మాట వినాలి అని చెప్పేసి ఒక సాంగ్ కూడా పాడాడు. సో అసలు ఏంటి కాంబినేషన్స్ ఏంటి, అసలు దీని మీద వెనుక చాలా చాలా అయితే సో బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. ఆ వీడియోలు అసలు ఏంటి, అసలు ఆ వీడియోలు ఏంటి, అండ్ నెక్స్ట్ అసలు ఆయన ఎందుకు ఇలాంటి సాంగ్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని అసలు ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటా, ఆయన ఒక సినిమా నుంచి ఒక చిన్న గ్లింప్స్ కానీ లేకపోతే ఒక పోస్టర్ కానీ రిలీజ్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేసేటటువంటి ఫ్యాన్స్ అయితే ఆయనకున్నారు. ఎస్పెషల్లీ చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే డిఫరెంట్ ఇప్పుడు రీసెంట్ టైంలో హరిహర వీరమల్లు నుంచి ఒక సాంగ్ వచ్చింది, మాట వినాలి అనే ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపేస్తుందని చెప్పొచ్చు అనమాట. అంటే గతం నుంచి ఆయన ఖుషి సినిమా కాంచెలు మొదలు పెడితే ఈవెన్ తమ్ముడు కాంచెలు కూడా, తమ్ముడు సినిమాలో తడిచెట్టెక్కలేవు తాటికల్లు ఈదలేవు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా ఆయన ఒక వాయిస్లో ఉండేటువంటి మాడ్యులేషన్ వేరు, ఆ స్లాంగ్ ఆ ట్యూన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా ఉంటాయి. ఇన్ కేస్ దానికి బాని కూడా మెలడీ ఉండదు, అటు మాస్ ఉండదు. ఒక పద్య విభాగం అంటే ఏంటంటే ఒక తెలుగు పద్యాలు ఎలా ఉంటాయో అలానే పాడతారు. బట్ అవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి, ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. స్టార్టింగ్ తమ్ముడు సినిమాలో తాడి చెట్టు ఎక్కేలేవు ఆ సాంగ్ కానివ్వచ్చు, ఖుషి సినిమాలో బై బై ఏ బంగారు రమణమ్మ అని అలీగఢ్ తోటి ఉన్నటువంటి కాంబినేషన్ ఆ సాంగ్ కావచ్చు, అజ్ఞాతవాసిలో ఉన్నటువంటి కొడకా కోటేశ్వరరావు కావచ్చు, అండ్ కాటమరాయిలో ఉన్నటువంటి సాంగ్ కూడా మనకు చూసాం. అంటే రీసెంట్ టైంలో చూసాం, విన్నాం కూడా. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే హరిహర వీరమల్లు అదొక డిఫరెంట్ స్టోరీ అనమాట. అంటే ఏంటంటే అది ప్రీవియస్గా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒక స్టోరీ, అంటే చారిత్రాత్మకమైన ఒక స్టోరీ. ఆ సాంగ్లో ఇలాంటి ఒక సాంగ్ డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి నోట, అంటే ఆయన గానంతో అయితే ఎవరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఇన్ కేస్ అది ఆయన ప్రీవియస్ చరిత్రని చూపించేటువంటి సినిమాల్లో చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఇలాంటి అంటే వేరే వాళ్ళ సింగర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో ఎందుకు అని చెప్పేసి కూడా చాలా దూరంగా ఉంటాడు, ఆయన యాక్టింగ్ వరకే చేస్తాడు. బట్ ఈ సినిమాలో మాత్రం హరిహర వీరమల్లులో మాత్రం ఒక పాట మాత్రం ఒక చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఉన్నది కొద్దిసేపు అయినా కానీ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని మనకు కనిపించింది. ఎందుకు అని అంటే అటు తమ్ముడు కానివ్వచ్చు, ఖుషి కానివ్వచ్చు, ఇలాంటి కాటమరాయుడు అంటే ఈ జనరేషన్ 90s జనరేషన్లో ఉన్నటువంటి సాంగ్స్ అని ఒకసారి కూడా ఇప్పుడు మళ్ళీ మన ముందుకు వచ్చి ఈ సాంగ్ ఒకటి అలా వైరల్ అయిపోతుంది అనమాట. అయితే ఈ టైంలో దాదాపు ఆయన మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత, అంటే ఎలక్షన్ టైంలోనే హరిహర వీరమల్లు సినిమా మేకింగ్ కూడా అవుతుంది. ఆ టైంలోనే అది రిలీజ్ అవ్వాలి. బట్ ఎలక్షన్స్ హడావుడి, ఆ ప్రచారాలు, ఆ కార్యక్రమాలలో ఆయన డిప్యూటీ సీఎం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ ఆయన కంబ్యాక్ సినిమాలకు వెళ్ళి ఇప్పుడు వరుసగా ఆయన ఇచ్చినటువంటి గతంలోనే చెప్పాడు ఆయన కొన్ని అంటే నేను ఇచ్చినటువంటి డేట్స్లలో వాళ్ళ సినిమా కొంచెం పెద్ద స్టోరీ అవ్వచ్చు, డేట్స్ తక్కువ అడిగారు, ఆ తక్కువ అడిగిన సినిమాలు నేను చేశాను బట్ అది అవ్వలేదు, సో దాని తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పేసి అన్నారు. సో దాంట్లో భాగంగానే సంక్రాంతికి ఈ సాంగ్ అయితే రిలీజ్ చేస్తామని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది ఎవరు పాడతారు అనేది కూడా చాలా, అంటే పవన్ కళ్యాణ్ గారు పాడతారని చాలామందికి తెలియదు, బట్ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సాంగ్ కూడా ఏంటంటే ప్రీవియస్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రీవియస్ టైంలో పాడడం వేరు, బట్ ఇప్పుడు పాడడం వేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం, అంటే ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి, అది అందరికీ తెలిసిందే. ఆ స్థాయి నుంచి వెళ్ళి అటు హీరో కాకుండా ఇటు టర్న్ అయ్యి మళ్ళీ ఒక సింగర్గా మారి ఆ పాత రోజులన్నీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ ప్రీవియస్ సాంగ్స్ని, ఈ సాంగ్ని, మాట వినాలి సాంగ్ని దగ్గర పెట్టి కూడా కామెంట్ చేస్తూ ఇన్ కేస్ ఆ వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. బట్ వదిలింది కూడా కొంచెం సేపు సాంగ్ అనే వదిలాడు. అది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఫుల్ ఫ్లెడ్జ్ సాంగులు పాడడం చాలా రేర్ అనమాట. అక్కడ ఎప్పుడో జానీ సినిమాలో పాడిన తర్వాత, దాని తర్వాత మళ్ళీ కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఈ టైంలో పాడాడు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా సాంగ్ పాడినే వేరు, బట్ ఒక లిరిక్ అంటే ఏంటంటే ఒక లైన్ పాడడం వేరు. అంటే ఆ లైన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ లైన్ జస్ట్ 1.5-2 minutes ఉంటుంది. ఆ 2 minutes కూడా ఏంటంటే ఆయన ఒక
మాస్గా లేకపోతే ఒక పద్య నేపథ్యంలో ఆ టైప్లో పాడతాడు. బట్ దాని తర్వాత కూడా ఇప్పుడు ఈ సాంగ్ పాడినది కూడా అదే విధంగా ఉందన్నమాట. కాకపోతే కొన్ని సాంగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రికార్డెడ్ సాంగ్స్ ఒక 4 to 5 మినిట్స్ పాడడం వేరు, ఈ సాంగ్స్ వేరు. ఈ సినిమా పాడినవి కూడా ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్ అయ్యాయి. సో అవి హిట్స్. ఇప్పుడు ఇది కూడా హరిహర వీరమల్లు కూడా గట్టి కొట్టబోతున్నాను కూడా పవర్ స్టార్ గారి అభిమానులు కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే మీమ్స్లలో కానీ సోషల్ మీడియాలో మీమ్స్ తీసుకొచ్చి అది హిట్, ఇది బ్లాక్ బస్టర్. సో ఈ రెండు అప్పుడు ఎలా అయితే పాడాడో ఇప్పుడు కూడా పాడారు, ఇది హిట్ అని కూడా అన్నారు. బట్ ఈ టైంలో అంటే ఆయన ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అటు డిప్యూటీ సీఎం అయ్యుండి ఇటు హీరోగా చేస్తూ సింగర్గా కూడా మారాడంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. సో చూద్దాం అంటే హరిహర వీరమల్లు ఈ సాంగ్ కంప్లీట్ ఫుల్గా ఉంటుందా లేదంటే ఆ పార్ట్ వరకు ఉంటుందా. అంటే సినిమాలో సీన్స్లలో మాత్రమే కొన్ని సాంగ్స్ పాడతారు ఆయన మాత్రం, ఇది ఆ సాంగా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా సాంగ్ ఉంటుందనేది ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. మొత్తంగా సాంగ్ అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు కోసం, ఓజీ కోసం కూడా. అండ్ ఓజీకి రీసెంట్గా తమన్ గారు వచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇవన్నీ అంటే ఒక అఖండ, ఒక ఇవన్నీ మాస్ సినిమాలు బాలకృష్ణ గారు చేసినటువంటి మాస్ సినిమాలు ఏదైతే ఇవన్నీ కలిపితే ఒక ఓజీ, ఆ ఓజీ డెఫినెట్గా అలా ఉండబోతుందని ప్రామిసింగ్ చేశారు. సో ఆయన మాటలతోటి అయితే ఇంకా హైప్ అయితే పెరిగిపోయింది ఓజీ మీద. చిన్న గ్లిమ్స్ ఏదన్నా అసలు అప్డేట్ వస్తుందని చూసుకున్న టైంలో హరిహర వీరమల్ నుంచి సాంగ్ వచ్చి ఆయన ఫ్యాన్స్కి అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వినిపించారు. సో సినిమాలో ఫుల్ సాంగ్ ఉంటుందా ఉండదా అనేది చూడాలి మరి.